వాస్తవంగా ఉక్రెయిన్ రష్యాల మధ్యన శాంతి ఒప్పందం చేయడం కోసమని చైనా ప్రయత్నిస్తుంది. మొన్న మధ్యన చైనాకి వెళ్ళొచ్చాడు, రష్యాకి వెళ్ళొచ్చాడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. అట్లాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనాకి వెళ్ళొచ్చాడు. ఆ టైంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శాంతియుతంగా మా మధ్యన పరిష్కారం చేయండి అన్నప్పుడు నేను అప్పుడు కూడా ప్రస్తావించాను. ఇద్దరికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే రష్యా తను ఆక్రమించుకున్న ప్రాంతాలని తనకు వదిలేసేసి శాంతికి రెడీ అంటోంది. ఇటు ఉక్రెయిన్ ఏమంటోంది, రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలు వదిలేయాలి, అట్లాగే ఇంతకుముందు 2014లో ఆక్రమించుకున్న క్రిమియా కూడా వదిలేసి యుద్ధం ఆపేయాలి అని అది చెప్తోంది. ఇది అసాధ్యమైన పని, చైనా వల్ల అవుతుందా అని అనుకున్నాం. ఇప్పుడు చైనా తాజాగా ఈ శాంతి చర్చల నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే తాజాగా రష్యా, అంటే చైనా మిత్రుడే రష్యా, దూకుడు పెంచింది. ఆద్విక నగరాన్ని స్వాధీనం చేసుకుని మరికొన్ని నగరాలు స్వాధీనం చేసుకునే దిశగా ఉంది. ఇలాంటి దశలో చర్చలు ఫలప్రదం కావు అంటూ చైనా సైలెంట్ అయిపోయింది.